నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ద న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. లోక్సభలో ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. మోదీ ప్రసంగానికి వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేశాయి. మణిపూర్ అంశంపై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్షాల ఆందోళన మధ్య మోదీ ప్రసంగం కొనసాగింది. ప్రతిపక్ష నేతను తీవ్ర స్వరంతో స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు. విపక్ష సభ్యుల తీరుపై ప్రధాని మోదీ, స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని విపక్ష ఎంపీలు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వెల్లోకి తీసుకొచ్చిన నేతలు స్పీకర్ పోడియం ముందు నిలబడి మణిపూర్ మణిపూర్ అంటూ నినాదాలు చేశారు. మణిపూర్కు న్యాయం చేయాలని స్లోగన్స్ చేశారు. స్పీకర్ వారించినా నినాదాలు ఆపలేదు ఎంపీలు. ఇక సభ్యుల నినాదాల మధ్య మోదీ స్పీచ్ కొనసాగింది. మణిపూర్పై మాట్లాడాలని డిమాండ్ చేశారు. లోక్సభలో విపక్షాలకు లెఫ్ట్ రైట్ ఇచ్చేశారు ప్రధాని. రాహుల్ టార్గెట్గా ప్రధాని అదిరిపోయే పంచులు వేశారు. నిన్న రాహుల్ గాంధీ కామెంట్స్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ బాలుడు అంటూ పదే పదే ప్రస్తావించారు. రాజకీయాల్లో పరిపక్వత లేదని ఆరోపణలు చేశారు. సభలో కన్ను కొడతారు, ఆలింగనం చేసుకుంటారని విమర్శించారు. సింపతి కోసం రాహుల్ చిన్నపిల్లాడిలా డ్రామాలు ఆడారని అన్నారు. ఇక రాహుల్ గాంధీ పిల్లాడి మనస్తత్వం సభలో బయటపడిందన్నారు. అలాగే రాహుల్పై ఉన్న అనేక కేసులను ప్రస్తావించారు మోదీ. ఓబీసీలను అవమానించినందుకే శిక్షను ఎదుర్కొంటున్నారన్నారు. भारत के लक्ष्य बहुत विराट है और आज भारत को एक ऐसी स्थिति पे 10 साल में पहुंचा है कि हमें खुद से ही स्पर्धा करनी है, हमें ही अपने पुराने रिकॉर्ड तोड़ने हैं और नेक्स्ट लेवल पर हमें हमारी विकास की यात्रा को ले जाना है। 10 वर्षों में भारत विकास की जिस ऊंचाई पर पहुंचा है वो हमारी प्रतिस्पर्धा का एक मार्ग बन चुका है, एक बेंचमार्क बन चुका है। पिछले 10 साल में हमने जो स्पीड पकड़ी है. నార్త్లోనే కాదు, సౌత్లో బీజేపీ బలం పెరిగిందన్నారు మోదీ. ఏపీలో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసిందన్నారు. కేరళలో బీజేపీ ఖాతా తెరిచిందని, తమిళనాడులో ఓట్ షేర్ పెరిగిందన్నారు ప్రధాని. రాబోయే 3 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ గ్రాండ్ విక్టరీ సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. कांग्रेस के इतिहास में ये तीसरी सबसे बड़ी हार है, तीसरा सबसे खराब प्रदर्शन है। अच्छा होता कांग्रेस अपनी हार स्वीकार करती, जनता जनार्दन के आदेश को सर आंखों पर चढ़ाती, आत्ममंथन करती, लेकिन ये तो कुछ शीर्षासन करने में लगे हुए हैं। और कांग्रेस और उसकी इकोसिस्टम दिन रात बिजली जला करके हिंदुस्तान के नागरिकों के मन में ये प्रस्थापित करने की कोशिश कर रहे हैं कि
सभापति जी, ऐसा क्यों हो रहा है? मैं जरा अपने सामान्य जीवन के अनुभव से बताता हूं। कोई छोटा बच्चा साइकिल लेके निकला है और अगर वो बच्चा गिर जाता है, साइकिल से लुढ़क जाता है, रोने लगता है, तो कोई बड़ा व्यक्ति आकर के उसके पास पहुंच जाता है और उसको कहता है, देखो चींटी मर गई, देखो चिड़िया उड़ गई, अरे देखो तुम तो बहुत बढ़िया साइकिल चलाते हो, अरे तुम तो गिरे नहीं हो। ऐसा करके उसका जरा मन ठीक करने के लिए प्रयास करते हैं, उसका ध्यान भटका करके उस बच्चे का मन बहला देते हैं। तो आजकल बच्चे का मन बहलाने का काम चल रहा है। కాంగ్రెస్ పై ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. రాహుల్ చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చిన్నపిల్లాడు 99 మార్కులు వచ్చాయని సంతోషపడ్డాడని, కానీ అవి 543 మార్కులకే అని మోదీ ధ్వజమెత్తారు. సభలో చిన్నపిల్లలు ఏడుపు ఏడ్చారని మండిపడ్డారు. రాహుల్పై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక కాంగ్రెస్ 3 పర్యాయాలు ఎన్నికల్లో 100 సీట్లను క్రాస్ చేయలేకపోయిందన్నారు మోదీ. मुझे किस्सा याद आता है, 99 मार्क्स लेकर एक बालक घमंड में घूम रहा था और देश सबको दिखाता था, देखो कितने ज्यादा मार्क्स आए हैं। तो लोग भी जब 99 सुनते थे तो शाबाशी देते थे, बहुत उसको हौसला बुलंद करते थे। तो फिर उनके टीचर आए कि भैया किस बात की मिठाई बांट रहे हो, ये 100 में से 99 नहीं लाया, ये तो 543 में से लाया है। अब उस बालक बुद्धि को कौन समझाए कि तुमने फेल होने का वर्ल्ड रिकॉर्ड बना दिया है। దాదాపు 13 రాష్ట్రాల్లో హస్తం పార్టీ ఖాతా తెరవలేదని విమర్శించారు. ఓబీసీ వర్గాల్ని కాంగ్రెస్ దొంగలుగా చిత్రీకరిస్తుందని ఆరోపించారు. రాజ్యాంగం, రిజర్వేషన్లు, రఫేల్పై విమర్శలు చేయడం సరికాదన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో విపక్ష నేతలు ఈవీఎంలపైన విమర్శలు చేశారన్నారు. కాంగ్రెస్ది అభయహస్తం కాదని, అరాచక హస్తమని విమర్శించారు. ఎల్ఐసి, బ్యాంకులు, అగ్నివీర్ వంటి వాటిపై అబద్ధాలు చెప్పారన్నారు. ప్రధాని మోదీ లోక్సభలో ఏపీ ప్రస్తావన తెచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి క్లీన్ స్వీప్ చేసిందన్నారు. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజల మన్ననలు పొందామన్నారు. ఇక కాంగ్రెస్ను విపక్షంలోనే కూర్చోబెట్టాలని ప్రజలు తీర్పునిచ్చారని చెప్పారు.